కొన్ని జాతుల ఆడ అనకొండలు శృంగారం ముగిసిన తర్వాత అంతవరకు తనను సుఖపెట్టిన మగ అనకొండనే ఆహారంగా మింగేస్తుంది. ఆశ్చర్యాన్ని కలిగించే ఈ విషయాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు బయటపెట్టారు. శృంగారం తర్వాత మగ అనకొండల పరిస్థితి ఇలా ఎందుకు తయారవుతుంది? శృంగారం చేస్తే మగ అనకొండల పరిస్థితి ఇక అంతేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్ సుందర్. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, మీ సపోర్ట్ అందించండి. దేవుడు ఈ సృష్టిలో అనేక వింతలు విశేషాలకు కొదువలేదు. ఈ భూమండలంపై నివసించే ఒక్కో జీవిది ఒక్కో ప్రత్యేక శైలి. జీవజాతి మనుగడకు అవసరమైన శృంగారం విషయంలో కూడా ఒక్కో జాతి జీవిలో ఒక్కో ప్రత్యేకమైన శైలి దాగి ఉంది. సెక్స్ పట్ల మనోభావాలు, నమ్మకాలు, ప్రతిచర్యలు ప్రతి జీవికి వేరువేరుగా ఉంటాయి. అది మనిషి అయినా, పక్షి అయినా, పాము అయినా. పాము జాతిలో భాగమైన కొన్ని రకాల అనకొండలలో ఈ శైలి మరీ విభిన్నంగా ఉంది. శృంగారం తర్వాత మగ అనకొండను ఆడ అనకొండ తినేస్తుంది అనే సత్యం కాస్త జుగుప్సాకరమైనది, వింతైనది. అయితే ప్రతిసారి ఇది ఇలా జరుగుతుందా అంటే కాదనే సమాధానం వినిపిస్తుంది. ఆడ అనకొండ తప్పనిసరిగా మగ అనకొండను తినాలా అంటే అలాంటిదేమీ లేదు. దక్షిణ అమెరికాలో కనుగొన్న జైంట్ అనకొండ పాము లైంగిక జీవితానికి సంబంధించిన షాకింగ్ సమాచారాన్ని అమెరికన్ సైంటిస్ట్ జీసస్ రివాజ్ పరిశోధన వెల్లడించింది. ఈ అనకొండలో సెక్స్ తర్వాత ఆడ మగని తింటుంది. ఆడపాము సంభోగం సమయంలో మగపాములపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇదివరకు ఆడది మగపాముల సూచనలకు మాత్రమే స్పందిస్తుందని శాస్త్రవేత్తలు భావించేవారు. ఆడప్రాణి పెరిగి పెద్దదైతే సంభోగం సమయంలో దాని శరీరం స్రవించే రసాయనాల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతర జాతులలో మగవి పెద్ద పరిమాణంలో ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి, కానీ పాముల విషయంలో మాత్రం ఇది వేరేలా ఉంది. అనకొండ జాతులలో ఆడపాము మగదాని కంటే 5 రెట్లు పెద్దగా ఉంటుంది. కాబట్టి మగదానిని ఆడది సులభంగా మింగగలదు. సంభోగం సమయంలో మగపాము తన తోకతో భాగస్వామిని నెట్టి ఆడపాము జననాంగాల వద్దకు చేరుకుంటుంది. అందుకే సెక్స్ కోసం మగపాము శరీర పరిమాణం ఆడపాము కంటే పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఆడపాము పెద్ద సైజు కారణంగా ఎక్కువ పిల్లలకు జన్మనిస్తుంది. అందువల్ల చిన్న మగపాములు పెద్ద ఆడపాములను సెక్స్ భాగస్వాములుగా కోరుకుంటాయి. మగపాములు వయసులో ఉన్న ఆడపాములను ఆకర్షించడానికి ప్రయత్నించవు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. పెద్ద ఆడపాము కనిపిస్తే మగపాము త్వరగా దాని వైపు కదులుతుంది. మగపాము సెక్స్లో సంతృప్తి కలిగించకపోతే ఆడపాము వెంటనే దాన్ని దూరంగా నెట్టేసి మరొక భాగస్వామిని చూస్తుంది. ఒక ఆడపాము అదే మగపాముతో రెండోసారి జతకట్టాలని లేదు. ఆడపాము వేరువేరు మగపాములతో సెక్స్ చేయడం కనిపిస్తుంది. మరోవైపు మగపాము విధేయతతో ఉండగానే ఆడది మరొక పాముతో జతకట్టడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఆడపాము నిద్రిస్తున్నప్పుడు మగపాము దాని చుట్టూ తిరుగుతుంది. ఆడపాముతో సెక్స్ చేయాలనుకుంటే మగది దానికి విధేయంగా ఉంటుంది. బహుశా ఆడపాములకు సెక్స్ పట్ల బలమైన కోరిక ఉండవచ్చు, లేదా అనేకమైన మగపాములతో సంభోగం తర్వాత ఏ పాము పిల్లలు అందించడానికి అర్హమైందో నిర్ణయించుకోవడానికి అవి అనేక మగపాములతో జతకట్టుతుంటాయి. ఆడపాములు సెక్స్ తర్వాత ఫెరోమోన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. మగపాముకు ఇక సంభోగం ఉండదనే సందేశం ఇది. అనకొండ సంభోగం తర్వాత మగదాన్ని వెంటనే మింగేస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మగపామును తినడం వల్ల ఆడపాముకు పౌష్టికాహారం లభిస్తుంది. ఎందుకంటే గర్భం దాల్చిన 7 నెలల వరకు ఆడపాము ఏమీ తినదు, తాగదు. శృంగారం తర్వాత ఆడ అనకొండకు గర్భంలో పిల్లలు పెరిగే సమయంలో శరీరానికి అధిక శక్తి అవసరమవుతుంది. మగ అనకొండను తినడం ద్వారా ఆ శక్తిని పొందేందుకు ప్రయత్నిస్తాయి. మగ అనకొండలు శృంగారం అనంతరం చాలా బలహీనంగా మారిపోతాయి. అప్పుడు ఆడ అనకొండ తనకు సమీపంలో తినదగిన ప్రాణిగా మగ అనకొండను గుర్తిస్తే దాన్ని వెంటనే తినేస్తుంది. ఇది సహజ వన్య ప్రకృతి ప్రవర్తన. కాబట్టి సెక్స్ తర్వాత మగపాము వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ పొరపాటున ఇది ఆడ అనకొండకు దొరికితే ఇక దాని కథ అంతమే. సాలెపురుగులలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఆడ అనకొండ సంభోగం తర్వాత మగదాన్ని ఏ సమయంలో తింటుందో ఖచ్చితంగా తెలియదు. అంతేకాకుండా ఇది ప్రతిసారి జరగదు. కానీ మగపాము చనిపోవడం వల్ల ఆడపాముకు పౌష్టికాహారం లభిస్తుంది. ఎందుకంటే గర్భం దాల్చిన 7 నెలల వరకు ఆడపాము ఏమీ తినదు, తాగదు. పాములు, సాలెపురుగుల లైంగిక విధానాలలో చాలా పోలికలు ఉంటాయి. సాలెపురుగులలో మగవి పెద్దవి అయితే ఆడవాటిని ఆకర్షించడానికి మగ సాలెపురుగుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. సంభోగం సమయంలో ఆడ సాలెపురుగు ఆధిపత్యం చెలాయిస్తుంది. అంతేకాకుండా సంభోగం తర్వాత మగ సాలెపురుగును కూడా తింటుంది. సాలెపురుగులు, పాములు ఒకే రకమైన జాతికి చెందినవి కావు. జీవ పరిణామ క్రమంలో లక్షల ఏళ్ల కిందటే అవి వేరయ్యాయి. అయినప్పటికీ వాటి లైంగిక ప్రక్రియలో సారూప్యం ఎందుకు ఉంటుందో ఇప్పటికీ తెలియదు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.